సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున మారుమూల గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లుంటుందో మరొక్కసారి ప్రజలందరికీ తెలిసేలాగా చేసిండు. నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వాళ్ళ గురించి పట్టించుకున్న వాడే లేడు. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆడ కేవలం 17 కుటుంబాలే ఉంటాయంట. ఆ 17 కుటుంబాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలుగులు అయితే నింపిండు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు వాళ్ళను పట్టించుకున్న పాపాన అవ్వలేదు. అసలు రాజకీయ నాయకులకు ఏం కావాలి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళకు సరైన సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది కూడా పట్టించుకోరు. కానీ మారుమూల గిరిజన ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే అంత అల్లూరి సీతారామరాజు జిల్లా అనేటువంటి మారుమూల గిరిజన ప్రాంతంలో అక్కడ ఒక ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు నిజంగా ఇప్పటిదాకా వాళ్ళకి కరెంటు సౌకర్యం లేదు, కనీసం రోడ్లు లేవు, కనీస వసతులు లేవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోగానే కేవలం 17 కుటుంబాలే ఉన్నాయని చెప్పి ఆయన దృష్టికి పోయిందంట. కానీ 17 కుటుంబాలే ఉన్నాయి, వాళ్ళు నాకు ఓటేస్తారా, ఇంతకుముందుకు నాకు ఓటేసిరా, వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది అని అనుకోకుండా ఖచ్చితంగా ఆ ప్రజలకు మనం మంచి చేయాలి, ఆ ప్రజలకు ఇప్పటిదాకా కరెంటు లేకపోవడం ఏందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటేనే మన అందరికీ తెలుసు ప్రజల పట్ల ఏ విధంగా చలించిపోతాడో. అదే మానవత్వ కోణంతో రాజకీయాల పక్కన పెట్టేసి ఆ ప్రజలకి ఆ గ్రామంలో మనం వెలుగులు నింపాలి ఆ గిరిజన గ్రామంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 80 లక్షల రూపాయలు కేంద్ర నిధులను తీసుకొచ్చి మరి 80 లక్షల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలోని విద్యుత్ అధికారుల సహాయంతో పవన్ కళ్యాణ్ గారు 17 కుటుంబాల గ్రామానికి 9.8 కిలోమీటర్ల మేర దాదాపు 217 విద్యుత్ స్తంభాలు వేసి ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపినట. ఒక్కొక్క ఇంట్లో 5 లైట్లను అమర్చి 5 బల్బులను అమర్చి అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్ చొప్పున 17 కుటుంబాల్లోనైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అయితే వెలుగులు నింపిండు. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి పార్వతీపురం పోయిండు. అడవి తల్లి బాటలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే మారుమూల గిరిజన గ్రామమైనటువంటి పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతానికి పోయిండు. ఆ మన్యం ప్రాంతంలో ప్రజల బాధ తెలుసుకోవడం కోసం ఆయన చెప్పులు లేకుండా రాళ్ళు రప్పలు కొండలు అడవులు దాటుకుంటా తనతో పాటు అధికారులను కూడా ఆ ప్రజల వద్దకు తీసుకెళ్ళిండు. ఆ ప్రజల బాధను నేరుగా చూడమే కాకుండా అధికారులు కూడా అలా బాధలు చూసేలాగా చేసిండు. ఏకంగా ఆ పార్వతీపురం అనే మన్యం ప్రాంతంలోని ఆయన సందర్శించిన గ్రామాలకి సందర్శించినటువంటి ఆ మారుమూల గిరిజన ప్రాంతాలకి సిమెంట్ రోడ్లు వేయించిండు. వాళ్ళకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిండు. అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాల వసతులను కల్పించి ఆ ప్రజల బాధను తెలుసుకోవడంతో పాటు ప్రజలకు నేనున్నాను, ఈ ఓట్లు సీట్లు పక్కన పెడితే మీకు ఎప్పటికీ నేనుంటాను, ఓట్ల కోసం సీట్ల కోసం కాదు, మానవత్వంతో నాకు వచ్చిన ఈ అధికారాన్ని ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్న తీరు నిజంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది చాలా రకాల విమర్శలు చేస్తారు, కానీ ఇవన్నీ వాళ్ళకి కనబడవు. ఏ టీవీ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చూపించవు, ఏ టీవీ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పవు. ఎందుకంటే ఒక మారుమూల గిరిజన గ్రామానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఎందుకు వాళ్ళ కనీసం వాళ్ళకు వీధి లైట్లు లేవంటే అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా అసలు కనీసం ఒక లైటు వెలవకుండా చీకట్లోనే ఉన్న కుటుంబాల గురించి ఇప్పటిదాకా ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకోలేదే ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చేదాకా కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల కొట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ఏం గెలుస్తున్నాడు, గెలిచిన తర్వాత ఏం చేస్తాడని మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిండు. గెలవడమే కాక అక్కడ ఓట్లు వేసిరో లేదో కూడా ప్రజలు తనకు తెలియదు. కానీ ప్రజలకు ఎట్లయినా మంచి చేయాలి. అడవులలో అక్కడ మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండి ఎన్నో బాధలు పడతారు, రోడ్లు కూడా లేకపోవడం ఏందని చెప్పి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి చలించిపోయి వాళ్ళకి సకల వసతులు ఏర్పాటు చేసిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పరిపక్వత, ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయం. రాజకీయాల్లో కూడా ప్రజల తరపున మానవత్వంగా ఆలోచించే రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మన ప్రజలకు కానీ మనకు కానీ ఓ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు
నాయకుడే అవసరం. ఎందుకంటే ప్రజలు ఏదైనా బాధపడుతురంటే పక్క వదిలేసి నాకు వీళ్ళు ఓటు వేసిర్రా వేస్తారా లేదా అని ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఉంటే ఇక్కడ 17 కుటుంబాలని అలా ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళకు ఓటు హక్కు ఉందో లేదో అసలు వాళ్ళు మనకి వేస్తారో ఏరో వేసిండ్రో ఇంత ముందుకు లేదో తెలియదు. సో వాళ్ళ గురించి ఆ 17 ఓటుతో వచ్చేది ఏముంది అని చెప్పేసి వదిలేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఓట్లు చూడలేదు, కేవలం మానవత్వంగా చూసి వాళ్ళకు మంచి చేసినంటే ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. నిజంగా 80 లక్షలు పెట్టి 17 కుటుంబాలు ఉన్న యొక్క గిరిజన ప్రాంతానికి దాదాపుగా 217 పోల్లు వేయించి ప్రతి ఇంటికి 5 లైట్ల చొప్పున ఏకంగా ప్రతి ఇంటికి ఫ్యాన్ చొప్పున వసతులు కల్పించిందంటే ఇగో ఇంతకు మించి ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ప్రజల కనీస అవసరాలు ఏమున్నాయో అవి తీరిస్తే ఏ రాజకీయ నాయకుడైనా ఆ ప్రజల గుండెల్లో దేవుని లెక్కనే వెలుగొంతాడు. అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఆయన్ని దేవుడు అంటారు. ఎందుకంటే గింత మానవత్వం ఉంది. ఆయన అధికారంలోకి రాకముందు ఎట్లున్నాడో అధికారంలోకి వచ్చినాక కూడా అదే విధంగా ప్రజలకు మానవత్వాన్ని చూపెట్టుకుంటూ పనిచేసుకుంటూ పోతాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి నేను మొదట్లో చెప్పిన సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారు అని నిజంగా మళ్ళీ చెప్తున్నా, సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారు. మీలాంటి నాయకుడే ఈ సమాజానికి అవసరం. జై హింద్.